అన్న ఏం పేరే? నా పేరు కిష్టయ్య, జౌ కిష్టయ్య, మీదికొండ. అంటే స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ. ఎట్లా ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? ఎమ్మెల్యేకి ఏంది, ఎమ్మెల్యే చాలా మంచోడు, చాలా అంటే చాలా మంచోడు. 70 ఏళ్ళ కానించేలు చూసుకుంటూ వస్తున్నాం మేము. ఆయన నీతి నిదా పరుడు, మంచి వ్యక్తి. ఎందుకంటే తన పేరు మంచి పేరు ఉన్నది, ఎవరిని మోసం చేయనంటాడు. గత ప్రభుత్వం 10 ఏళ్ళ ప్రభుత్వంలో అభివృద్ధి పొందినవు. నువ్వు దేనికోసానికి పార్టీ మారినావు? పార్టీ మారినావని కడువ కప్పుకున్నాడు కదా, కండువ కప్పుకునే జాతీయ కండ ఎందుకు అవుతుంది? మరి జాతీయ కండ కప్పుకున్నప్పుడు మరి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకుంటలేవు? నీకు గెలిపించింది బీఆర్ఎస్ కార్యకర్తలే కదా నిన్ను గెలిపించింది, మరి ఎందుకుంటలేవు? నువ్వు జాతీయ జెండా కప్పుకున్నావు, మరి బీఆర్ఎస్ ఎందుకుంటలేవు? మరి కేసీఆర్ దగ్గర నేను పోయినా కూడా నా కాన్స్టిట్యున్సీ ప్రజల అభివృద్ధి కోసం, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం పోయినా అని చెప్తా ఉన్నాడు. నువ్వు పోయి గత ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చిండ్లు, నేను ప్రజల కోసమే పనిచేస్తాను అని చెప్పి అన్నావు. సరే, నువ్వు పార్టీ మారినావు. ఎవరికి కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అన్నావు, దాని గురించి ఏ ఒక్క రోజైనా ప్రెస్ మీటింగ్ పెట్టినావా? 2500 ఇస్తా అన్నారు మహిళలకు, దాని గురించి మాట్లాడినవా? స్కూటీ ఇస్తా అన్నారు, దాని గురించి మాట్లాడినవా? నా 2000 పింఛన్ 4000 ఇస్తా అన్నారు, దాని గురించి మాట్లాడినవా? వికలాంగులకు 3000 6000 ఇప్పిస్తా అన్నారు, దాని గురించి మాట్లాడినవా? దేని గురించి అభివృద్ధి దేని గురించి పోయి మాట్లాడినావు? జనం కోసానికి ఎక్కడ పెట్టడం అనిపిస్తలేదు. నీ బిడ్డ కోసానికి, స్వార్థం కోసానికి, రాజకీయం కోసానికి రంగులు మార్చే కడియం సిఆర్. ఊసరవెల్లి ఎలా మారుతుందో అలా మారే వ్యక్తివి నువ్వు. గన్పూర్ పోతుంటే కమిట్మెంట్, కడియం సిఆర్ అంటే కమిట్మెంట్ అట, అది కమిట్మెంట్ కాదు, కండువలు మార్చే కడియం సిఆర్. టీడీపీ అధికారం ఉంటే టీడీపీ దిక్కుంటావు, బీఆర్ఎస్ అధికారం అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తావు. ఇవాళ కాంగ్రెస్ అధికారం, నీకు అధికారం లేకుండా ఉండే వ్యక్తి కాదా? దమ్ము ధైర్యం లేదా? మేము నిన్ను కష్టపడి 24 గంటలు కష్టపడి గెలిపించిన కార్యకర్తలు మేము. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి నీ కాంగ్రెస్ బీఫామ్ తెచ్చుకొని గెలువు. దమ్ము లేకనే కదా రాజీనామా చేయకుండా ఉన్నది. నేను ఏ పార్టీలో ఉన్నా, నేను ఈ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఆ పార్టీలో ఉన్నా అంటే ఒక్కసారి ముఖ్యమంత్రి కూడా ఆలోచించాలి. తను అన్న మాట కూడా, నేను ఏ పార్టీలో ఉన్నానో తెలుసు అంటే నువ్వు గెలిచింది బీఆర్ఎస్లా అంటే బీఆర్ఎస్లో ఉన్నట్టే కదా నువ్వు అని ముఖ్యమంత్రి కూడా ఆలోచించాలి. దీని మీద చెప్పు ధైర్యంగా, నేను బీఆర్ఎస్లో ఉన్నా, నేను బీఆర్ఎస్ కండ మీద గెలిచినా నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పు. ఆ ధైర్యం లేదా? లేకపోతే కాంగ్రెస్లో అని చెప్పు, కాంగ్రెస్లో ధైర్యం లేదా? అంటే ఏ పార్టీకి కాకుండా ఎమ్మెల్యేగా అయినావా నువ్వేమన్నా? వ్యవసాయం ఇప్పుడు అంటే ఊరు అంటే ఆల్మోస్ట్ 90% మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఎట్లా ఉన్నది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రైతుల పరిస్థితి? గత 10 ఏళ్ళ రైతు కేసీఆర్ రైతునే దేవుల రైతును రాజుగా చూసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు చెప్పిండు కేసీఆర్, మోసపోతే గోసపడతాం, మళ్ళీ వెనకటి రోజులు వస్తాయి, జాగ్రత్త అని కూడా చెప్పిండు కేసీఆర్. ఖచ్చితంగా జనం మొగ్గిన్లు. ఎలా మొగ్గిన్లు అంటే రైతు బంధు 15,000 ఇస్తా, నేను కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా, 2500 ఇస్తా, 420 హామీలు ఇస్తే జనాలు అబ్బా చాలా బాగా ఇస్తారు కావచ్చు అని జనం మోసపోయి గోసపడుతున్నాం. ఇప్పుడు ఒకప్పుడు ఊరియా బత్తాల కోసానికి 10 ఏళ్ళలో ఎప్పుడు ఇంత గోస లేదు. ఆటో డ్రైవర్కు డబ్బులు ఇస్తే ఇంటికాడ తీసుకొచ్చేసిన రోజులు ఉన్నాయి. ఇలా రైతు రేవంత్ రెడ్డి అంటాడు పనిపాట లేకుండా రైతులు పోతానంటే ఎక్కడ ఏ రైతు అవసరం లేకుండా పోయి లైన్లు కడతాడు? ఆయనకు పనిపాట లేదా? పనిపాట లేకుండా పోయి రైతులు నిజంగానే రైతులందరూ అసలు రైతు అన్నోడు ఎవడైనా పొలాలలో ఉన్నారు, వాళ్ళు పొలాలలో పని చేసుకుంటారు, కానీ నిజమైన రైతులందరూ పనులు చేసుకుంటారు, వీళ్ళంతా కార్యకర్తలు వచ్చి గోల చేస్తారు అని చెప్తా ఉన్నాడు. అది తప్పు ముచ్చట. రేవంత్ రెడ్డి అలా మాట్లాడు కరెక్ట్ కాదు. రైతు అవసరం ఉంటేనే కదా పోయి బత్తాలు లైన్ కట్టింది, అవసరం లేకుండా లైన్ కడతాడా? అవసరం ఉన్నా కూడా ఒక 8 గంటలు నిలవలేడా రైతు అనేది మాట్లాడుతూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి. 8 గంటలు కాదు, రైతు తలుసుకుంటే 24 గంటలు కష్టపడతాడు. ఆ దమ్ము ధైర్యం నీకున్నదా? నువ్వు నిలబడగలుగుతావా రైతుతోటి? నువ్వు ఒక రైతు బిడ్డ అంటున్నావు కదా, నువ్వు రైతు బిడ్డవైతే అట్లా 8 గంటలు నిలబడతా అని చెప్పి నువ్వు అనలేవు కదా. రైతు కష్టాలు తెలిసిన కూడా తనలు కదా మాటలు.
రైతు కష్టం తెలిసిన వాడు కేసీఆర్. కష్టాలు పడద్దు, వాళ్ళకు అభివృద్ధి చేయాలి అని ప్రతి ఒక్క పథకము, రైతు బీమా మంచి చనిపోవంగానే 5 రోజులకే 5,000 రూపాయలు 5 లక్షలు ఇంటికి వచ్చినాయి. ఏది నీ ప్రభుత్వంలో? ఒక్క వ్యక్తికి చూపించు నీ ప్రభుత్వంలో. కూడా ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఇప్పుడు ఈ రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడుతుంటే టికెట్లతోటి పోలుస్తా ఉన్నాంటే సినిమా టికెట్లకు లైన్లలో నిలబడతారు కదా, ఈ ఫస్ట్ నిలబడ్డాడు లాస్ట్ నిలబడ్డాడు దాకా రావాలంటే అందరు నిలబడాలి, వీళ్ళకి ఆ ఓపిక లేదు రైతులకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు అసలు ఈ మాటలు? ఆయనే ఒక రైతు బిడ్డ అంటాను కానీ అది రైతు బిడ్డకు వచ్చే మాటలు కాదు అవి. లైన్లో నిలబడతారు, టికెట్లు ఎక్కిస్తారు అని అంటే అది మూర్ఖార్థమైన ముచ్చట. అది ఎంత ఆవేదనతో రైతులు ఉన్నారు అనేది నీకు తెలవాలి. నీకు తెలియనప్పుడు సింపుల్గా వాళ్ళు లైన్ కట్టినే ఉంటారు, ఇట్లానే మాట్లాడారు, అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి మాట్లాడే హోదా కాదు ఆ మాటలు అవి. ముఖ్యమంత్రి అంటాడు. ఆయన ముఖ్యమంత్రి అంటే ప్రజల కష్టాలు తెలుసుకునేటోడు, పార్టీ నుంచి అందరూ సంతోషంగా ఉంటారు. ఇంకా 10 సంవత్సరాలు కూడా నన్నే గెలిపిస్తారు అంటాడు. 10 సంవత్సరాలు కాదు, నువ్వు రాజీనామా చేసి గెలువు, నీ ప్రభుత్వం ఉంటుందో ఈ 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడే నీకు తెలిసిపోద్ది ప్రభుత్వం విషయంలో. నీ ప్రభుత్వం నువ్వు రాజీనామా చేయి. నువ్వు 70 ఏళ్ళు నేను నీతిపరుణ్ణి, నా మీద మచ్చ లేదు, మరక లేదు, నేను నీతిపరుడు అని చెప్తానుగా సిరియార్ గారు. మేము మీది కొన్ని నుంచి చెప్తున్నాము, నువ్వు రాజీనామా చేయండి, చేసి బై ఎలక్షన్లకు రా, నీ కాంగ్రెస్ టికెట్ మీద వచ్చి గెలిచి అప్పుడు మేము మిమ్మల్ని ఏమీ మాట్లాడడం. ఎందుకంటే మేము గెలిపించినాం కాబట్టి ఖచ్చితంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చెయ్యి. ఇప్పటికైనా కూడా నేను ఏ పార్టీలో ఉంటాను అన్నది నీ అంతరాత్మలో చెప్పు. నేను పలాని పార్టీలో ఉంటానని చెప్పు. తప్పగా నీ దొంగ విషయాలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేసుకొని నేను ఈ అభివృద్ధి చేసిన, నేను ఆ అభివృద్ధి చేసిన, 29 కోట్లతోటి నువ్వే మీటింగ్ పెట్టినావు. కేసీఆర్ తీసుకొచ్చిండు 29 కోట్ల రూపాయలు కుడి కాలువ పైసలు రిలీజ్ అయినని చెప్పినావు. సిగ్గు లేకుండా మొన్న ఏమని చెప్తాను, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినాడు. గింత నీచమైన బతుకు ఎందుకు? అంత దిగజారుడు ఎందుకు? నీకు నీ వయసుకు దిగజాడ మాటలు కావు కదా అవి. నీ నోట 2 నాలుగేళ్ల మనిషివా? 29 కోట్ల రూపాయలు కేసీఆర్ను ఒప్పించి కుడికాలో పట్టుకొచ్చినామని గన్పూర్ గడ్డ మీద మీటింగ్ పెట్టి చెప్పినావు. ఈ రోజు ఏమంటున్నావు? రేవంత్ రెడ్డి 29 కోట్లు ఇచ్చినాడు. కొద్దిగా అన్నతందుకన్నా సిగ్గుశనం అనేది ఉండాలి మనకు. తినేది మొగను సొమ్ము, పాడేది మినిపాట అన్నట్టు కడియం సిఆర్ గారు మాట్లాడుతున్నాడు. కడియం సిఆర్ గారు దయచేసి రాజీనామా చేయండి, రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రండి. నువ్వా మేమా చూసుకుంటాం. ఖచ్చితంగా గన్పూర్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది ఉప ఎన్నికల్లో.